ఓం నమో మహద్భ్యో గురుభ్యః. వేమన పద్యరత్నాలు అనే శీర్షికన మనం ప్రతిరోజు ఒక 5-6 పద్యాలు 4-5 పద్యాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా నేడు మరికొన్ని పద్యాలు చెప్పుకున్నాం. ఇది మూర్ఖ పద్ధతి అన్నమాట. జనన మరణములకు సరిస్వతంత్రుడు కాడు, మొదట కర్త కాడు తుదను కాడు, నడుమ కర్తననుట నగుపాటు కాదుకో విశ్వదాభిరామ వినురవేమా. జనన మరణములకు అంటే మనం పుట్టాలంటే పుట్టం, మనం మరణించాలంటే మరణించాలి. అంటే ఏమిటి? మనకు కలిగేటటువంటి పుట్టుకు కానీ మనకు కలిగేటటువంటి మరణానికి కానీ మనము కర్తలము కాము. సరి స్వతంత్రుడు కాడు అన్నమాట. అతడు స్వతంత్రుడు కాడు. మొదట కర్తగాడు, మొదటి దానికి తాను కర్తగాడు. తుతను కాడు, మరణించేటప్పుడు కూడా నేను మరణిస్తున్నాను అని చెప్పి మరి చనిపోయేవాడు కాదనమాట. అదేవిధంగా నడుమ కర్తననుట, ఈ జీవితం ఉన్నప్పుడు నేనే అన్నిటికీ కర్తను అని చెప్పడం నగుబాటు కాదుకో. అంటే ఆ నడుమ మంత్రం ఎట్లగును అంటే మొదట లేనాడు చివరిలో లేనప్పుడు మధ్యలో మాత్రం ఏ విధంగా అవుతుంది ఆ విధంగా అనడం అది నగుబాటు కాదుగా. అందరూ నవ్వుకోరా, నేనే దీనికి అంతా కూడా కర్తనంటే నువ్వు అని వేమన ఒక చక్కటి పద్యాన్ని చెప్పాడు. దాని తర్వాత తనదు పగుగోరి ధర్మంబు చెప్పిన తిట్టుచుంద్రు మరకు లెట్ట ఎదుట, గడ్డివేయ పోట్లగొడ్డు కొమ్మాడించు విశ్వదాభిరామ వినురవేమ. తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన, ఎదుటి వ్యక్తి అధర్మంగా నడుచుకుంటూ అందరినీ మరి తిడుతూ చేస్తూ బాధిస్తూ ఉంటే, అయ్యా నువ్వు ఈ విధంగా ఉండడం ధర్మం కాదు, మానవుడై పుట్టిన తర్వాత ఈ విధంగా ఉండాలని మనం ఎవరైనా ధర్మాన్ని గురించి నీతిని గురించి చెప్తే, మరి ఆ వ్యక్తులు ఈ మొరటుగా ఉండేటటువంటి ఆ మూర్ఖులు ఉన్నారే, వాళ్ళు తిట్టుచుంద్రు మొరకు లెట్ట ఎదుట. ఆ విధంగా ఎవరైతే చెప్తారో వాళ్ళ ముఖం మీదే వాళ్ళు తిడతారనమాట. ఆ మొరకలు అంటే మూర్ఖులు. మూర్ఖ శబ్దానికి మొరక అని వికృతి అన్నమాట. దాని తర్వాత ఉదాహరణ ఏమంటున్నాడు? ప్రతిదానికి ఏదో ఒక ఉదాహరణ చెప్తాడు కదా మన వేమన గారు. ఇక్కడ ఏమంటున్నట్టే గడ్డివేయ పోట్ల గొడ్డు కొమ్మాడించు. గొడ్డు ఉందనుకోండి, ఆ గొడ్లకు ఏం చేస్తారు? యజమానులు లేదా పనివాళ్ళు గడ్డి వేయడానికి పోతారు కదా. అయ్యో పొద్దుటి ఏమి తినలేదే, ఆకలికి ఉన్నదే, మరి నీళ్లు పెడతాం, ఆకలి మరి గడ్డి పెడతామని పోతే అది ఇదేం చేస్తుంది? పోట్లగొడ్డు అన్నమాట. అది ఎప్పుడు కూడా దాని స్వభావము ఆ పోట్ల ఇది పొడుచడమే అనమాట. దాన్ని ఏం కొమ్మాడించు అంటున్నాడు. కొమ్ము ఇటు ఆడిస్తుంది అన్నమాట, పొడవడానికి అన్నట్లుగా. అందువల్ల అది పోట్లగొడ్డు కాబట్టి దానికి ఆహారం ఇవ్వడానికి పోయినా కూడా అట్లే ఉంటుంది. అదేవిధంగా మంచి చెప్పడానికి పోతే మూర్ఖుడు ఆ పోట్లగొడ్డు ఏ విధంగా కుంబాడిస్తుందో ఈడు కూడా ఎదుటుగానే తిడతాడట. దాని తర్వాత మరొక పద్యం. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి, ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల దల్పగవశమే మహిళోవేమా. తనలో సర్వం ఉండగా, సర్వం అంటే ఏంటి? సర్వం అంటే భగవంతుడు అన్నమాట. మనం భగవంతుడి గురించి అందుగలడని ఇందులేడని సందేహం లేదని చెప్పుకుంటున్నాం కదా. అందుకని ఆ పరమాత్మ ఎల్ల చోట్ల ఉంటాడు కాబట్టి తనలో సర్వం ఉండగా, ఆ సర్వమైనటువంటి ఆ పరమాత్మ మనలోనే ఉండగా తన లోపల వెదుకలేక, తనలోనే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోలేక ధర వెదకడి అంటే తనలో కాకుండా ప్రక్కన బయట ఆ పైన
ఎక్కడో పరమాత్మ ఉన్నాడని వెదకెడి తనువుల మోసడి ఎద్దుల శరీరాలను మోస్తూ ఉన్నటువంటి ఈ జనులు ఉన్నారే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎద్దులతో పోలిస్తున్నాడు. మరి అలాంటి ఎద్దుల్లాంటి మనుషులను మనముల తెల్పంగవశమే మహిళ ఏమో అంటున్నాడు. అంటే వాళ్ళకు నచ్చ చెప్పడానికి ఎవరికైనా ఈ భూలోకంలో సాధ్యమవుతుందా అని కూడా చెప్పాడు. దాని తర్వాత మరొక పద్యం, తన్ను చూచి ఓరులు తగమెచ్చవలెనని సొమ్ములెరవు తెచ్చి నెమ్మి మీర ఒరుల కొరకు తాని ఇచ్చుచునుండును, ఒరుల కొరకు తాని ఉబ్బుచునుండును, విశ్వదాభిరామ వినురవేమా. చూడ, తన్ను చూచి ఒరులు తగమెచ్చవలెనని, తనను చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కువగా మెచ్చుకోవాలని తన ఇంట్లో సొమ్ములు లేకపోయినా సొమ్ములు ఎరవు తెచ్చి మరలా ఇస్తాను అని చెప్పేసి తెచ్చుకొని నెమ్మి మీర ఒరుల కొరకు తానే ఉబ్బుచునుండును. మరి ఇతరులకంతా కూడా సంతోషం కలుగు చేయాలని వాళ్ళు మెచ్చుకోకపోయినా వీళ్ళే తాము ధరించినటువంటి అరువు తెచ్చినటువంటి నగలను చూసుకుంటూ మరి మితిమీరి పొంగిపోతూ ఉంటారు. విశ్వదాభిరామ వినురవేమో అన్నాడు. తల తాకినప్పుడు తలతురు, తల క్రిందై పడిన ఎప్పుడు తలపరు శివుని, పలుగాకులను సహజము కలవాడన్నరే అదేమి కర్మము వేమా అంటున్నాడు. తల క్రిందుడై పడి ఉన్నప్పుడు అన్నమాట. తల క్రిందై పడి ఉన్నప్పుడు అంటే తన దగ్గర ఏది లేనప్పుడు తలపరు శివుని, అది శివుణ్ణి తలుచుకోరు. పలుగాకులను సహజము కలవాడన్నరే అదేమి కర్మము అన్నమాట. సంపద ఉన్నప్పుడు దేవుడు తలపనే తలపరు అని అంటున్నాడు. ఆ దేవుడు మనకు బాగా దండిగా డబ్బు ఉంటుంది అనుకోండి, ఆ ధనముతో మదముతో విర్రవీగుతూ ఉంటారు. ఇదంతా కూడా ఆ పరమాత్మ మనకి ఇచ్చింది అని అనుకోరన్నమాట. ఎప్పుడైతే మనకు లేకుండా ఉంటుంది చూడండి, ఆ పరమాత్మను తలుచుకొని అంతా కావాలని కోరుతూ ఉంటాడు. అంటే సంపద లేనప్పుడేమో కోరుకుంటాడు, సంపద ఉన్నప్పుడు మాత్రం దేవుడు గుర్తుకురాడు అని చెప్పడం అన్నమాట. తర్వాత మరొక పద్యం, తల్లి ఉన్న ఎప్పుడు తనదుగారాపములు ఆమె పోవ తన్ను నేరయరెవరు, ఆమె పోవ తన్ను అరయరెవరు, మంచి కాలమప్పుడే మర్యాదనార్థింపు అంటున్నాడు. తల్లి ఉన్న ఎప్పుడే, మనకు తల్లి ప్రక్కన ఉంటే తనదుగారాపం అంటే ఆమె ముద్దులు ముచ్చట్లన్నీ కూడా కొడుకుతోనూ పిల్లలతోనూ కూతురుతోనూ తీసుకుంటుంది తల్లి ఉంటే. ఆమె పోవ తన్ను నరయరెవరు, ఆమె పోయిందనుకోండి మనల్ని అనుకునేవాడే ఉండడన్నమాట. అందుకని మంచి కాలమప్పుడే మర్యాదనార్థింపు, బాగా మనకున్నప్పుడే మంచి కాలంగా ఉన్నప్పుడే మర్యాద అంటే గౌరవాన్ని సంపాదించాలి అని వేమన చెప్తున్నాడు. హరి ఓం తత్సత్.